హాయ్ అండి. ఈరోజు మా సండే స్పెషల్ చూద్దాం రండి. చికెన్ కర్రీ అండి. గుమగుమలాడే చికెన్ కర్రీ. మా మమ్మీ పూరీలోకి, రైస్‌లోకి కలిపి చేశారండి. చాలా టేస్టీగా గ్రేవీతో చాలా బావుందండి. నోట్లో వేసుకుంటుంటే ముక్క కరిగిపోతుంది. వాటర్ కూడా వేయలేదండి దీంట్లో. చాలా బాగుందండి కర్రీ సింపుల్‌గా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలను బాగా వేగనివ్వండి. అవి వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని మసాలా చేసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు, ధనియాలు, నువ్వులు, జీడిపప్పు వేసి, వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేయండి. అది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మనం ఉల్లిపాయలు వేగిస్తున్నాం కదండీ! ఆ వేగిన వాటిలో టమోటాలు కూడా వేయండి. టమోటా, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. అవి వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా మిక్స్ చేయండి. దాంట్లో వాటర్ వస్తుందండి. ఆ వాటరే సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీలో స్పెషల్ అదేనండి. ఉల్లిపాయలు, టమోటాలో వాటర్ వస్తుంది కదండీ! చికెన్‌లో వాటర్ వస్తుంది. ఈ వాటరే సరిపోతుంది చికెన్ ఉడకడానికి. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇదేనండి ఆ కర్రీ స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ వేయకుండా ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే ఉడికిపోతుందండి ఇది. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు అలాగ ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా బయటకొచ్చి అది ఉడుకుతా ఉంటుంది చికెన్. ఆ తర్వాత మూత తీసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. అవి ఒక 2 నిమిషాలు వదిలేయండి. అలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మనం మిక్సీ పట్టిన మసాలాని వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. కరివేపాకు ఏంటనుకుంటున్నారా? చికెన్ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు వేస్తే. ఒకసారి వేయండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. మసాలాలన్నీ పట్టి చూడండి, వాటర్ మనం ఏం వాటర్ వేయలేదు. చికెన్‌లో ఉన్న వాటర్, టమోటా వాటర్ సరిపోయింది ఉడకడానికి. ఇదంతా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోండి. చాలా చక్కగా కుదురుతుందండి కూర. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేయండి. దీంట్లో మళ్ళీ మనం ఎక్స్ట్రాగా గరం మసాలా, చికెన్ మసాలా ఏం వాడట్లేదండి. ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా మాత్రమే వాడుతున్నాము. ఇదేనండి చికెన్ కర్రీ స్పెషల్. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలాగా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసి అన్నీ వేసిన తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా ఉడకబెట్టండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అండి. ఇది పూరీలోకి, చపాతీలోకి, వైట్ రైస్‌లోకి చాలా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకెంతో సపోర్టివ్‌గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పూరీ రెసిపీ కావాలంటే, ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.